హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుజాస్ కిచెన్. ఈ వీడియోలో మనం చాలా సింపుల్‌గా తయారు చేసుకోగలిగే ఈవినింగ్ స్నాక్ రెసిపీని చూడబోతున్నాము. దానికోసం ముందుగా నేను ఇక్కడ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, అదేవిధంగా తురుముకున్న క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర టీ స్పూను, అదేవిధంగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర, అలాగే సోంపు ఒక అర టీ స్పూను, కారం ఒక అర టీ స్పూన్. పిల్లలు తినేటట్లయితే కారాన్ని చూసుకొని వేసుకోండి. తగినంత ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా, ఇవన్నీ బాగా కలుపుకునేసి బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా ముద్దగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. నీళ్ళని ముందుగా వేసేసుకోకూడదు. ముందు పిండంతా ఒకసారి ఆ మిక్చర్కంతా పట్టించిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా చేతి మీద తట్టుకొని వేడి నూనెలో వేసేసుకోవడమే. నూనె మరీ వేడిగా ఉండకూడదు, మీడియం వేడిగా ఉండాలి. దీన్ని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ రెండు వైపులా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మరి ఈ విధంగా తయారైన వాటిని సర్వ్ చేసుకోవడమే. సాస్తో కానీ చట్నీ కానీ ఇలా అయినా తినేసేయచ్చు. మరి డైట్ ఫాలో అవుతూ ఆయిల్ ఫుడ్ని తక్కువగా తీసుకునే వాళ్ళైతే వీటిని ఒకసారి స్టీమ్ చేసుకొని షాలో ఫ్రై చేసుకున్నారంటే వీటిని మనం హెల్తీగా కూడా తిన్నట్లుంటుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో ఏ విధంగా నచ్చినా సరే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.